ఏందమ్మా సుదేష్ణ, మనం ఇంకా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయలేదు, మరి అందరూ వెయిట్ చేస్తున్నారు. కొంచెం అంతా బాడీ సుస్తుంది అత్తమ్మ, ఆగమాగం అవుతుంది. జ్వరం ఉందా? జ్వరం ఏం లేదు. దగ్గు, జలుబు? దగ్గు కూడా ఏం లేదు, కానీ అంత అనీజీగా ఉంది. అంత అంటే మరి నీకేదో దిష్టి తగిలినట్టు అనిపిస్తుందమ్మా. జ్వరం లేదు, ఏం లేదు కదా. ఈ కాలంలో కూడా దిష్టిని మీరు నమ్ముతారా అత్తమ్మ? ఉంటుందమ్మా. ఇప్పుడు నెగటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉంటే అదే దిష్టి. దిష్టి తగిలితే బండరాళ్ళు కూడా పగిలితాయని అప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు నడుస్తుంది అట్లా. మనకి అనీజీ ఉంది అది అంటే జ్వరం అయితే కాదు. మరి దానికి ఎట్లా అనుకుంటావు? దిష్టి తగిలితేనే మనకంత అనీజీగా ఉంటుంది, ఇటు ఫీవర్ వచ్చినట్టు కాదు, అట్లా ఉంటుంది. మళ్ళీ దిష్టి తీస్తున్నాడు. మరి ముందు ఇట్లా మనం 7 ఇట్లా అనుకోవాలమ్మా, చింపాలి. అంటే ఎందుకు 7 అంటే ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వాడ దిష్టి అట్లా అన్నీ అనుకుంటే తీస్తాం కదా దిష్టి. అట్లా 7 చింపాలి. చెయ్యి 7. అట్లేమి లేదు. అంటే ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అన్ని దిష్టిలు కలిపి అని ఇట్లా పసుపు తీసుకో. దీంట్లో ఇట్లా కొన్ని వాటర్ తీసుకుంటాం. వాటర్ తీసుకోండి. తర్వాత అగ్గిపెట్టె తీసుకో. ఈ ప్లేటు కిందికి పెట్టేసాము. ఎందుకంటే అది తీసిన తర్వాత, ఇది తీసుకున్న తర్వాత నువ్వు దాటి బయటకు వచ్చి వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇది ఇప్పుడు నేను చూపిస్తా ఎట్లా తీసుకోవాలో. ఈ దిష్టి నీ దిష్టి నువ్వే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకున్న దిష్టి మేము తీస్తే ఎవరు తీస్తే మళ్ళీ వాళ్ళకి వస్తుంది, వాళ్ళు చూస్తే అవుతారు. అందుకని ఈ దిష్టి నీ నువ్వే తీసుకోవాలి. సరేనా? నేను చూపిస్తాను. ఓకే. ఇటు 2 సార్లు ఇలా ఇరుగు దిష్టి అయితే ఇటు 2 సార్లు, ఇటు 3 టైమ్స్. అంటే ఇటు 2, ఇటు 2, 4, 3, 7 టైమ్స్ అవుతుంది. తీసుకో. ఇటు 2 టైమ్స్ దిష్టి దిష్టి అనుకో నీ నువ్వే దిష్టి. దిష్టి తీసినాక ఇట్లా ఇది మనం అంటి పెట్టాలమ్మా. చెంబులు వేసేసారు. ఇలా చెంబులు వేసి ఇంకో కొంచెం అంటుకున్నాక ఇట్లా బోర్లు వేసినాం. ఇప్పుడు అంటుకొని కొంచెం అంటుకో, కొంచెం లోపలికి పోతుంది. ఇప్పుడు బోర్లు వేసి మనకు దిష్టి అయితే అట్లా తెలుస్తుంటుందమ్మా. బాబు అది చూసినావా? ఇట్లా నీళ్ళన్నీ వీల్చేసుకుంటుంది అది మొత్తం దిష్టి తగిలితే. లేకుంటే మామూలుగా దిష్టి తగలకుంటే నీళ్ళు అట్లానే ఉంటాయి. ఇప్పుడు నువ్వు దాటి బయటకు దాని నుంచి దాటి మొహం కడుక్కున్నావా? అమ్మ కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నా, బట్టలు మార్చుకున్నాం. మీకు ఇవన్నీ నవ్వులట్టు అనిపిస్తుండొచ్చు, దిష్టి అది ఇది అని. కానీ నర దిష్టి చాలా పవర్ఫుల్ అమ్మ. మనం ఏది చేసినా మేము అనుభవంతోనే చెప్తాము. అంటే కొంచెం అంత అనేది అనిపించినప్పుడు కొంచెం ఉప్పు అది చేతిలో పట్టుకొని ఉప్పుతో తగ్గుతుంది. కానీ ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకో, ఇట్లా ఇది పేపర్తో తీస్తే చాలా రిలాక్స్ ఉంటుంది. నీకే తెలుస్తుంది కొద్దిసేపు అయితే. నరదిష్టి చాలా భయంకరంగా ఉంటుంది. మనకు అసలు ఏం చెప్పరాదు. అది ఫీవర్ ఉండదు, అతలాగా అవుతుంటుంది. ఈ పేపర్తో తీస్తే తగ్గిపోతుంది.